శ్రీమాత్రే నమ. ఈ వీడియోలో మనం మే 19వ తారీఖు నుంచి 25వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మరి కర్కాటక రాశి వారికి ఒక విధంగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి అష్టమ శని ప్రభావం నుంచి కొంత రిలీఫ్ అయితే రావడం లభించింది. సో అది ఏ విధంగా అంటే, అష్టమంలో ఉన్నటువంటి శని భగవానుడు పూర్వభాద్ర నక్షత్రం మీదకి మారడం జరిగింది. అంటే పూర్వభాద్ర నక్షత్రాధిపతి శని, పూర్వభాద్ర నక్షత్రాధిపతి గురువు. అటువంటి గురువు మనకి 11వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఎస్పెషల్లీ ఇది కర్కాటక రాశి వారికి మరి శని భగవానుడు మరి టెక్నికల్గా గురువు ఫలితాలు కూడా ఇవ్వవలసి ఉంటుంది కాబట్టి కంపల్సరీగా మీకు ఈ గురువు లాభస్థానంలో ఉండడం వల్ల మరి అటు షష్ఠభావ ఫలితాలు అటు భాగ్యస్థాన ఫలితాలు కూడా రావడం జరుగుతుంది. అంటే 6వ స్థానాధిపతి లాభంలో ఉండడం ఖచ్చితంగా జాతకుడికి రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. అది అలాగే ఉద్యోగ సంబంధించిన విషయాల్లో మీ చేసే ప్రయత్నాలు ఫలించడం, ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి కొంత అభివృద్ధి కూడా రావడం జరుగుతూ ఉంటుంది. అంటే 6వ స్థానం అన్నది శత్రు రోగ రుణస్థానం, జయస్థానం. అక్కడ నుంచి మళ్ళీ 6వ స్థానంలోనే ఉన్నాడు గురువు. అందువల్ల ఏంటంటే మీకు ఒక డబుల్ బెనిఫిట్లా ఉంటుంది. ఇప్పుడు కంపల్సరీగా ఉద్యోగంలో అభివృద్ధి, రుణ ప్రయత్నాలు ఫలించడం, ముఖ్యంగా శత్రువులు మిత్రులుగా మారడం. మీకు అపకారం చేద్దాం అనుకున్న వాళ్ళు మీకు మంచిగా మారుతారు, మీ అభివృద్ధి కోసం సహాయపడతారు. ఇది ఒక అద్భుతమైనటువంటి మార్పు ఈ రాశి వారికి. నిరభ్యంతరంగా మీరు ఎంత క్లిష్టపరమైన సమస్య అయినా ఈ సమయంలో సాల్వ్ అవుతుంది. అలాగే మరి రవి కూడా 11వ స్థానంలో సంచరిస్తున్నాడు. మరి దానికి ప్రభుత్వ అధికారుల సహకారం, రాజకీయ నాయకుల సహకారం, అలాగే మీ కుటుంబ సభ్యుల సహకారం కూడా లభిస్తుంది. లాభస్థానంలోకి రావడం వల్ల ధనాధిపతి ఆర్థిక పరంగా అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. ఇక శుక్రుడు చతుర్థాధిపతిగా లాభస్థానంలో స్వక్షేత్రంలోకి రావడం జరిగింది. సో ఆ కారణం వల్ల భూముల మీద, స్థిరాస్తుల మీద ఆదాయం లభిస్తుంది. మాతృవర్గీయుల ద్వారా తల్లిగారు బంధువుల ద్వారా మీకు సహకారం లభిస్తుంది. మరి శుక్రుడు 11లోకి వచ్చినప్పుడు సహజంగా అధికారంలో ఉన్నటువంటి స్త్రీలు, అలాగే మంచి దగ్గర బంధువుల్లో మీకు ఆత్మీయులైనటువంటి వాళ్ళకు సహకారం కూడా లభించే అవకాశం ఉంది. అంటే ఇక్కడ ఈ విధంగా మీకు ఈ 3 గ్రహాలు 11వ స్థానంలో సంచరించడం, శని భగవానుడు కూడా గురు నక్షత్రంలోకి మారడం ఒక విధంగా జాతకులకి చాలా కాలంగా ఒక సంవత్సరంన్నర తర్వాత ఇంచుమించుగా మంచి ఫలితాలు వచ్చాయి అనుకోవచ్చు. దీన్ని జాగ్రత్తగా జాతకుడు యూటిలైజ్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే, మరి 3వ స్థానంలో ఉన్నటువంటి కేతువు ప్రస్తుతం హస్తా నక్షత్రం మీద సంచరిస్తున్నాడు. అంటే రాష్ట్రాధిపతి చంద్రుడి యొక్క నక్షత్రం మీద సంచరించడం. మరి రాష్ట్రాధిపతి చంద్రుడు కూడా ఈ వార ప్రారంభంలో ఈ ఆదివారం, సోమవారం కూడా ఇంచుమించుగా ఈ కేతువుకి దగ్గరగా సంచరించడం వల్ల కరెక్ట్ అయిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత తడబడకుండా ఏదైతే మనకు కరెక్ట్గా అనుకుంటామో, ఏదైతే చేద్దాం అనుకుంటున్నామో ఆ ప్రయత్నమే చేసుకుంటేనే మీకు కంపల్సరీగా అనుకున్న కార్యక్రమాలు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి నిర్ణయం కరెక్ట్గా తీసుకొని అది వారికి తెలియపరచడం వల్ల ఆ కార్యక్రమాలు మీకు సకాలంలో జరిగే సూచనలు ఉన్నాయి. ఏదైనా మీ నిర్ణయం బట్టి ఆధారపడి ఉంటుంది. ఇక 10వ స్థానంలో బుధగ్రహ సంచారం, ఇది తృతీయాధిపతి దశమం, అలాగే వ్యయాధిపతి దశమం. ఈ రెండు కూడా జాతకుడికి వృత్తిపరమైనటువంటి కొద్దిపాటి చేంజెస్ ఈ వారంలో వచ్చే అవకాశం ఉన్నది. అలాగే అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఏమన్నా ఫలించే అవకాశాలు కూడా కంపల్సరీగా రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ఒక అనుకూలమైన స్థితి. ఇక ముఖ్యంగా భాగ్యస్థానంలో ఉన్నటువంటి కుజ రాహుల సంచారం ఒక విధంగా ఏంటంటే, ఈ రాశికి యోగకారకుడైనటువంటి కుజుడు రాహుతో కలిసి ఉండడం వలన కొంతవరకు వృత్తి సంబంధించిన విషయాలు, ఆలోచన నిర్ణయాలు తీసుకునే విషయాలు చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు కానీ, ఏదైనా కొనే ముందు కానీ, ఎవరితో అన్న ఆర్థిక లావాదేవీలు వ్యవహారాలు చేసినప్పుడు
జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. సో ఏదైనా మనకి సంబంధం లేని విషయంలో తలదూర్చకుండా ఉంటేనే మంచిది. లేనప్పుడు మరి కుజ రాహు ప్రభావం వల్ల అనవసర చిక్కుల్లో అనుకోకుండా ఇరుక్కునే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. బట్ ఏదైనా ఈ వారం అంతా ఈ రాశివారు అమ్మవారి ఆరాధన చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ వార ఫలాలు మనం తెలుసుకునే ముందు ముఖ్యంగా ఈ వారం మరి ఒక మంచి రోజుతో ప్రారంభం అవడం జరిగింది. అంటే 19వ తారీఖు నుంచి మనం 25 వరకు తెలుసుకుంటున్నాం కదా. ఈ 19వ తారీఖు ఆదివారం ఏకాదశితో ప్రారంభమైంది. ఇది సత్యనారాయణ స్వామి, అన్నవరం సత్యనారాయణ స్వామి వారి కళ్యాణం కూడా ఇదే రోజు జరుగుతుంది. అంటే మనం ఎప్పుడూ కూడా దైవాన్ని పూజించడం, కొన్ని పుణ్యక్షేత్రాలు దర్శించడం చేస్తూ ఉంటాం. కానీ కొన్ని ప్రత్యేక దినాల్లో ఆ భగవంతుణ్ణి పూజించినప్పుడు మనకి ఆ ఫలితం విశేషంగా రావడం జరుగుతుంటుంది. ఉదాహరణకు మరి ఏకాదశి రోజు విష్ణుమూర్తి ప్రియమైంది కాబట్టి ఆ విష్ణుమూర్తి ప్రియమైన రోజున అన్నవర సత్యనారాయణ స్వామి కళ్యాణం కూడా జరుగుతుంది. కాబట్టి వీలైన వాళ్ళు మరి ఆ కళ్యాణాన్ని దర్శించవచ్చు. అది డైరెక్ట్గా వెళ్ళలేని వాళ్ళు ఇప్పుడు టీవీలో కూడా లైవ్ టెలికాస్ట్ అయినప్పుడు అది మనం చూడటం వల్ల కూడా సేమ్ అదే ఫలితాన్ని మనకి రావడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే అదే రోజున మరి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళడం కూడా జాతకంలో ఉన్నటువంటి దోషాలు తొలగిపోయి గురుగ్రహ అనుగ్రహం అలాగే రవిగ్రహ అనుగ్రహం కూడా సంపూర్ణంగా లభిస్తాయి. కాబట్టి కామన్గా మరి ఈరోజు అదొకటి గుర్తుపెట్టుకోండి. అలాగే ఇదే నెలలో ఇదే వారంలో మనకి 23వ తారీఖున బుద్ధ పౌర్ణిమ కూడా రావడం జరుగుతుంది. పౌర్ణిమ రోజు అమ్మవారిని దర్శించడం వల్ల, అమ్మవారిని విధి విధానంగా పూజించడం వల్ల, లక్ష్మీ అమ్మవారిని మరి కనకదార స్తోత్రంతో కానీ అలాగే లలితా సహస్రనామంతో కానీ పూజించడం. వీలున్న వాళ్ళు సాయంకాలం దాకా ఉపవాసం ఉండి మరి చంద్రుడు వచ్చిన తర్వాత అమ్మవారికి పాయసం నైవేద్యంగా పెట్టి మరి లలితా సహస్రనామాన్నో కనకదార స్తోత్రాన్నో పారాయణ చేయడం వల్ల వివాహంలో ఉన్నటువంటి దోషాలు తొలగుతాయి. అలాగే వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి అమ్మాయిలకి వివాహం తొందరగా జరిగే అవకాశం ఉంటుంది. ఇది కూడా మంచిది. బట్ అదే రోజున మనకి అన్నమయ్య జయంతి కూడా రావడం జరుగుతుంది. సో ఆ రోజు మరి సంగీతానికి ఇష్టపడేవారు, వెంకటేశ్వర స్వామి భక్తులు మరి విధి విధానంగా స్వామిని సేవించడం వల్ల మరి స్వామి భక్తుల్ని మనం సేవిస్తే స్వామి అనుగ్రహం కంపల్సరీగా లభిస్తూ ఉంటుంది. కాబట్టి అది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దాన్ని కూడా విధి విధానంగా పాటించవచ్చు. ఇంకొకటి ఏంటంటే మనకి ముఖ్యంగా 22వ తారీఖు మే నెలలో చిన్నమస్త అంటే దశ మహావిద్యలో ఒక అమ్మవారి యొక్క జయంతి కూడా రావడం జరుగుతుంది. ఎవరైతే రాహు కేతు గ్రహాల యొక్క బాధలు ఇబ్బందులు ఎదుర్కొన్నారో వాళ్ళు ఆ రోజు ఈ అమ్మవారిని విధి విధానంగా పూజించడం వల్ల అన్నిటికీ ప్రతిరూపమైనటువంటి కనకదుర్గ అమ్మవారి ఆలయ దర్శనం వల్ల కూడా మీకు ఆ రోజు మంచి జరిగే అవకాశం ఉంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే సరిగ్గా మళ్ళీ వచ్చే ఆదివారం 26వ తారీఖున సంకటహర చతుర్థి రావడం, అదే రోజు మూలా నక్షత్రం రావడం, ఆదివారం కావడం వల్ల మరి ముందుగానే ప్రిపేర్ అయ్యి ఏ జాతకంలో ఎటువంటి దోషం ఉన్నా కంపల్సరీగా వాళ్ళు రాబోయే 26 మే తారీఖున సంకటహర చతుర్థి రోజు వినాయకుడిని అభిషేకం ద్వారా కానీ హోమం ద్వారా కానీ విధి విధానంగా పూజ చేసుకోవడం వల్ల వీలు కాని వాళ్ళు కేవలం ఈ ఎవరైతే విద్యార్థులు వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళు ఆ రోజు విఘ్నేశ్వరుని గరికతో అర్చించి పూజించడం వల్ల కంపల్సరీగా వాళ్ళకి ఈ నెలలో రాబోయే అన్ని కష్టాలు కూడా తొలగే అవకాశం ఉంటుంది. స్వస్తి.